అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెడీలో ఫాలో అయిపోండి. ఏమిరా గీత్ గాడు ఒకరోజు వీడియోలు చేస్తావు, ఒకరోజు వీడియోలు చేయవు అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఏమో గైస్, ఏమన్నా చేసుకోండి. ఆ విజయవాడలో ఎవరైనా సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఉంటే చెప్పండి. నాకు కూడా 5 లక్షలు దొబ్బెట్టాడు ఏదో బిజినెస్ అని చెప్పి. అది కొంచెం సెటిల్మెంట్ చేద్దాం. సో ఇంక మీట నేను చాలా ప్రిసైజ్గా టు ద పాయింట్, ఎక్కడైతే రివ్యూ ఇచ్చే పాయింట్ ఉందో ఆ పాయింట్ మాత్రం మాట్లాడతాను. ఆ పాయింట్లో మాత్రం నా ఒపీనియన్ చెప్తాను. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా మ్యాటర్ ఉంది మనము జడ్జ్ చేయడానికి, మాట్లాడడానికి. సంజనాకి తనుజకి మధ్యలో ఒక గొడవ జరిగింది, సంజనాకి పవన్కి మధ్యలో ఒక గొడవ జరిగింది. అండ్ సంజనాని కుకింగ్ క్యాప్టెన్ చేస్తున్నారు, కుకింగ్ మానిటర్ చేస్తున్నారు. సంజన వచ్చి నిమిషానికి తగ్గట్టు ఒకలాగా మాట్లాడుతూ ఉంటుంది. సో మొత్తం ఈరోజు ఎపిసోడ్ అంతా సంజన చుట్టే తిరిగింది. సో ఏ విషయంలో సంజన రైట్, ఏ విషయంలో రాంగ్ అని చెప్పేసి ప్రతి ఒక్క విషయం మాట్లాడదాం. సో ఈ రోజు ఏమైందంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమైందంటే, నిన్న ఈ పిల్ల ప్రియా వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో డిస్కషన్ అనమాట. డెమోన్ పవన్కి దివ్య వచ్చి కంప్లైంట్ చేసింది కదా, నా బట్టలన్నీ వీళ్ళు తీసుకొని పోయి దాచిపెట్టినారని చెప్పేసి. సో ఆ పాయింట్ మీద దివ్య వచ్చి డెమోన్ పవన్ చెప్తే డెమోన్ పవన్ దానికి ఒక పనిష్మెంట్ తీసుకోవాలి అనేసి అనుకున్నాడు. ఆల్రెడీ సంజన దొంగతనం చేసిందనేసి తెలుసు కాబట్టి సంజనాని జైల్లో వేసేదానికి అందరి దగ్గర చెప్తున్నాడు అనమాట. జస్ట్ ఒక డెసిషన్ లాగా తీసుకొని అందరి దగ్గర చెప్పినాడు. దానికి సంజన వచ్చి ఎప్పుడో 200 అదే ఊర్లో పెళ్ళి ఏంటది దొంగలు పడిన 4 నెలలకి కుక్కలు మురిగినాయని ఒక సామెత తీసుకొని వచ్చి, ఎప్పుడో జరిగిన విషయాలకి ఇప్పుడు ఎట్లా నువ్వు జైల్లో వేస్తావు, నీకు అసలు ఆ ఛాన్సే లేదు, బిగ్ బాస్ మాత్రమే రైట్ ఉంది అంటే, లేదు దివ్య వచ్చి నాకు వచ్చి చెప్పిన తర్వాత నేను పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు ఒక రైట్ ఉంది. సో దొంగల్ని ఎక్కడ పెడతారు, జైల్లోనే పెడతారు కదా, సో నేను మిమ్మల్ని జైల్లో పెడదామనేసి అనుకుంటాను అనేసి అంటాడు. బయటకు వచ్చిన తర్వాత నాకు కావాలనుకుంటే నేను ఒకటే పెట్టేసి ఉండొచ్చు, కానీ అందరూ ఒపీనియన్ తీసుకుంటాను అంటే, అవునా నువ్వు ఒకటే పెడతావా, పెట్టు చూద్దాం అని చెప్పేసి సంజన ఇంక ఏం చెప్పాలి సంజన గురించి చాలా పెద్ద టాపిక్ చెప్తాను. చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోకి లైక్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, సో అట్లా సంజన వచ్చి ఇదంతా మీరు ఎందుకు తీస్తున్నారంటే, రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి నామినేషన్స్లో అందరికి ఒక పాయింట్ రావాలి కాబట్టి మీరు ఇదంతా తీస్తున్నారని చెప్పేసి నాకు అర్థమైంది అని చెప్పేసి తన ఓన్ అసంప్షన్స్ అంతా ఎత్తుకొని వచ్చి చెప్పేసింది. పవన్ ఏమి, నేను అలా చెప్పలేదండి, నేను కావాలనుకుంటే ఒకదాన్నే పెట్టేయగలుగుతాను, నేను ఒక్కడనే అనుకుని మిమ్మల్ని పెట్టేసి ఉంటాను. అవునా పెట్టేస్తావా, పెట్టే అనింది. ఇదే సంజన మాట కూడా కెప్టెన్ అయినప్పుడు ఎవరందరూ ఎందుకు వినరంటే, తను కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వదు, కుకింగ్ మానిటర్స్కి రెస్పెక్ట్ ఇవ్వదు, నాగార్జున గారికి బిగ్ బాస్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. మనకందరికీ తను సాఫ్ట్గా మాట్లాడుతుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తుందనేసి అనిపిస్తుంది. కానీ దివ్య చెప్పినట్టు నిజంగానే తేనె పూసిన కత్తితో మెల్లిగా గుచ్చుతుంది. కత్తే సంజన కత్తే, తేనె పూసిన కత్తి మెల్లిగా గుచ్చుతుంది. దట్ డజంట్ మీన్ ఆ కత్తితో గుచ్చితే చచ్చిపోరు అనేసి. ఆ కత్తితో గుచ్చినా చచ్చిపోతారు, గట్టిగా హరీష్ లాగా గట్టిగా ఎత్తుకొని గుచ్చినా చచ్చిపోతారు. కాకపోతే సంజన చాలా మెల్లిగా దెప్పి పొడుస్తుంది అనమాట. సంజన దగ్గర నేను అబ్జర్వ్ చేసింది అదే. చాలా ఎలా చెప్పాలి, తను ఒక్కటే బిగ్ బాస్లో అందరికంటే చాలా గ్రేట్. తను ఒక హీరోయిన్, తను ఒక యాక్ట్రెస్, ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ నుంచి వచ్చింది, ఒక 100 కోట్లు ఆస్తుంది, ఆది పినిశెట్టి వాళ్ళ వదిన, నిక్కీ గల్రాని వాళ్ళ అక్క అని చెప్పేసి షీ హ్యాస్ దట్. నాకు ఆల్రెడీ చాలా ఉంది, నేను ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే టాప్ అని చెప్పే ఒక హిపోక్రెట్ తన సంజన ఫర్ ష్యూర్. కాబట్టి అదే హౌస్లో కూడా చూపిస్తూ ఉందనమాట. మనం ఇప్పటివరకు చూసుకుని ఉంటే ప్రతిసారి సంజన హోస్ట్ చెప్పిన దానికంటే ఎక్కువ రిక్వెస్ట్లు చేస్తూ ఉంటుంది. సార్ నేను 2 కోరుకుంటాను ప్లీజ్, నాకు ఫోటో కావాలి, వాయిస్ నోట్ కావాలి అని, బిగ్ బాస్ అది పంపించండి, బిగ్ బాస్ ఇది పంపించండి. ఆల్వేస్ మిగతా వాళ్ళందరికీ అన్ని రిక్వెస్ట్లు ఉండదు, మిగతా వాళ్ళందరికీ అంత ప్రివిలేజెస్ ఉండవు. తనే కావాలని ప్రివిలేజెస్ కోరుకుంటూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. దాని తర్వాత ఈ పాయింట్లో ఏంటంటే, సంజన ఇంకొక విషయం ఏంటంటే, రాము చెప్పినట్టు వీళ్ళందరూ బయటికి పంపించేటప్పుడు చెప్పినట్టు, సంజనాకు కానీ ఎవరైనా ఇష్టం లేదనుకో, వాళ్ళ గురించి ఫుల్ నెగిటివిటీ పెట్టేసుకుని, ఫుల్ హేట్రెడ్ పెట్టుకునేసి వాళ్ళ గురించి కంప్లీట్గా బ్యాక్ బిచింగ్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు మంచిగా ఏదైనా చేస్తే కూడా నెగిటివ్గానే అనిపిస్తుంది. అదే తను ఎవరైనా మంచిగా మాట్లాడినారు అనుకో, వాళ్ళు నెగిటివ్ అయినా కూడా వాళ్ళ గురించి పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటుంది వెనకాల. ఇదైతే 100% ష్యూర్. అండ్ సంజనాకి తగ్గట్టు ఇమాన్యుయల్, ఫ్లోరా ఇద్దరు కలిసి నిజంగానే బానిసల్లాగా ఆమె ఏం మాట్లాడితే అది కొంచెం వత్తాసు పలికేది నేర్చుకుంటూ ఉన్నారు. ఆమె ఏమన్నా మాట్లాడిని వాళ్ళు ఆమెకి తగ్గట్టు వత్తాసు పలుకుతూ ఉంటారు. అది యాడా ఏమి అని చెప్పేసి చెప్తా. ఈరోజు నేను లైవ్ కూడా చూస్తున్నాను మొత్తం కంప్లీట్గా, బట్ రివ్యూ చేయలేదు. ఎంత చేసినా ఇప్పుడు 10,000 వ్యూస్ కోసము, ఒక 5,000 6,000 వ్యూస్ కోసం ఎందుకు అంత కష్టపడి చేసేది అని చెప్పేసి నాకు అసలు నిజంగా మూడు రావట్లేదు. ఎందుకు రావట్లేదో వదిలేద్దామా రివ్యూస్ అనేసి అనుకుంటాను. ఐఎమ్ ప్లానింగ్ టు స్టాప్ దిస్ రివ్యూస్ గైస్. రివ్యూస్ స్టాప్ చేసి గమ్మున వ్లాగ్స్ చేసుకోవచ్చేమో, నాకు టైం అన్నా మిగులుతుంది అనేసి అనిపిస్తుంది. ఓకే, వెయిట్ 1 సెకండ్. ఇక్కడ సంజన వర్సెస్ డెమోన్ పవన్ లో ఎవరు కరెక్ట్ అంటే,
నేను డెమోన్ పవనే కరెక్ట్ అని చెప్తా. నిజంగానే తను అన్ని దొంగతనాలు చేస్తూ ఉంది. దానికి పనిష్మెంట్గా ఇది బిగ్ బాస్ ఆడిన నాటకం, వింత నాటకం, విధి ఆడిన వింత నాటకం లాగా బిగ్ బాస్ ఆడిన వింత నాటకం. తన ఎలిమినేషను, మళ్ళీ సాక్రిఫైస్లు, ఇదంతా వాళ్ళు చేసుకున్న స్క్రిప్ట్ అనమాట అది బిగ్ బాస్ వాళ్ళు. అంతేగాని దీంట్లో సంజనాకి ఏమి వచ్చేది లేదు, పోయింది లేదు. తనకు పోయింది లేదు, వచ్చింది లేదు. ఇంకా చెప్పాలంటే ఒకరోజు బయటికి పోయి సీక్రెట్ రూమ్ చూసి నాగార్జునగర్ చూసి ఇంకా హౌస్లోకి వచ్చింది, విచ్ ఇస్ అ ప్రివిలేజ్ ఫర్ హర్. బట్ ఇక్కడ డెమోన్ పవన్ ఏంటి, ఒక కెప్టెన్గా నా రాజ్యంలో ఎవరికి బ్యాడ్ జరగడం నాకు ఇష్టం లేదు, ఎవరికి నెగిటివ్గా జరగడం నాకు ఇష్టం లేదని చెప్పేసి దివ్య వచ్చి కంప్లైంట్ చేసింది. కాబట్టి నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని, పనిష్మెంట్ అనే పాయింట్తో జైల్లో వేయాలనేసి అనుకున్నాడు. అది అసలు తప్పే కాదు. ఈ విషయంలో అయితే డెమోన్ వర్సెస్ సంజనాలో నాకైతే డెమోన్ పవనే రైట్ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సంజన వచ్చి ఫ్లోరాలో చెప్తా ఉండింది అనమాట. ఎందుకు తనకు ఒకరి మీద నెగిటివ్ ఉంటే అట్లా నెగిటివ్గా చెప్తా ఉంటుంది కాబట్టి చాలా ఓవర్గా మాట్లాడాడు నిన్న అనేసి అంటే ఫ్లోరా. సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడు కదా అనేసి అంటే వెంటనే సంజన, నేను అమ్మాయిల కేటగిరీ కాదు కదా, అందుకే నాకు సపోర్ట్ లేదు. నేను అమ్మ కేటగిరీ కదా, నేను నువ్వు అమ్మ కేటగిరీలోకి వస్తాం కదా, అందుకే మనకు సపోర్ట్ లేదు. అమ్మాయిల కేటగిరీ కాబట్టి వాళ్ళకి సపోర్ట్, తనుజ అమ్మాయి, రితు అమ్మాయి కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఉంటాడు అనేసి. ఎంత పెద్ద క్యారెక్టర్ అసాసినేటింగ్ స్టేట్మెంట్ అది. అసలు మొన్న హరీష్ గురించి అట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేసింది, ఈరోజు డెమోన్ పవన్ గురించి. అంటే అందరూ ఆమె కింద తొత్తుల్లాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ ఏమైనా పర్వాలేదు, ఎవరైనా సరే క్యారెక్టర్ అసాసినేట్ అయిపోవాల్సిందే. అసలు వాళ్ళ గురించి అది ఎట్లా మాట్లాడేస్తుంది, ఎంత చీప్, ఎంత వర్స్ట్, ఎంత దరిద్రమైన మాట అది. అట్లా మాట్లాడచ్చా ఎవరైనా? ఆ పిల్లోడు పాపం మంచి పిల్లోడు, ఏదో రితు మీద జెన్యూన్గానే అఫెక్షనేట్గా ఉన్నాడో, ఏదో ఒకటి జరిగిందో, ఆ హౌస్లో ఉండే మాయ అట్లాంటిది, దానికన్నా ఏదైనా ఉన్నాడు అనేసి అనుకోవచ్చు. దానికి అమ్మ కాబట్టి నాకు లేదు, అమ్మాయి కాబట్టి ఇది, దాని తర్వాత ఆల్రెడీ సుమన్ శెట్టిని గాజులు వేసుకున్నాం అనేసి అంటుంది. మొన్నేమో హరీష్ని కంపు అని చెప్పేసి అనింది. అది ఏదైనా కామెడీ చేసినా కానీ ఓసిడి అని చెప్పేసి, అది నిజంగానే వాళ్ళందరికీ అంటే అందరినీ కొంచెం చీప్గా బిహేవ్ చేస్తుంది, చీప్గా మాట్లాడి తను చీప్ అయిపోతుంది, అవతల వాళ్ళని చీప్గా మాట్లాడి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వెరీ చీప్ ఫ్రమ్ సంజనాస్ పార్ట్. పిఆర్ ఏమైనా బిక్కోండి, నాకేం పర్వాలేదు. ఓకే, తర్వాత సంజన ఇమ్ముతో దివ్య గురించి కూడా ఓవర్. దివ్య కూడా నచ్చలేదు కదా, సో దివ్య గురించి కూడా ఓవర్గా ఏమని, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది కదా, చాలా ఓవర్గా ఉంది, బండి తిప్పి ఎక్కించి యాక్సిడెంట్ చేసేసింది అందరినీ. అంటే ఇమ్ము తనేం చేయలేదు, పవన్ చేశాడు ఇదంతా, వాడు యాటిట్యూడ్తో చేశాడు, తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ జైలు కదా, జైలు అది ఇది అని చెప్పేసి వాడు యాటిట్యూడ్గా చేశాడు అంట. సో ఇక్కడ ఏమనిపించిందంటే, ఇమాన్యుయల్ తన వరకు తను ఆడుకునేటప్పుడు నిజంగా చాలా బాగున్నాడు. తన గేమ్ ప్లాన్ కానీ, తన ఎమోషన్స్ కానీ, తన కామెడీ కానీ, తన అందరి గురించి ఆలోచించడం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ యాప్ట్ టు ద పాయింట్ ఉండదు. ఎప్పుడైతే సంజన అమ్మ అని చేరినాడో, అమ్మ ఆ రిలేషన్షిప్ వరకు ఓకే. ఇక్కడ ఒక అమ్మ కొడుకు రిలేషన్షిప్, అక్కడ ఏమరా అంటే నాన్న కూతురు రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ ఏందో నాకు తెలియట్లేదు నాయన. ఓకే, సో అంతవరకు ఓకే. కానీ సంజన ఏం చేసినా కరెక్టే, అమ్మ ఏం చేసినా కరెక్టే అని చెప్పేసి తను తప్పు చేస్తూ ఉంటే కూడా ఆమె తప్పునే కరెక్ట్ అనేలాగా ఆమె ఎవరినైతే తిడుతుందో వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోకుండా మాట్లాడేది. సంజన వచ్చి తనుజ తిడితే కూడా తనుజ వైపు ఒక్క పాయింట్ కూడా తీసుకోకుండా, స్టాండ్ తీసుకోకుండా, అమ్మ ఏం ఫీల్ అయిపోతుందని చెప్పేసి సంజన బాటలోనే నడుస్తూ ఉండేది. ఒక బానిసలాగా అనిపిస్తూ మేబీ ఆవిడకి పిఆర్ ఎక్కువ, ఆవిడ ఆల్రెడీ హీరోయిన్, ఆవిడ ఆల్రెడీ చాలా గట్టిగా వచ్చి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆవిడ నామినేషన్స్లో లేనప్పుడు ఇమ్ము నామినేషన్స్లో ఉంటే సంజన ఫ్యాన్స్ అందరూ ఇమ్ము కోచ్ చేస్తారు, సో ఇమ్ము సేవ్ అయిపోతాడు అని ఒక పాయింట్లో స్ట్రాటజికల్గా కూడా ఆలోచించుండొచ్చు. బట్ దట్ ఈస్ మేకింగ్ హిమ్ లూసెస్ క్రెడిబిలిటీ అని చెప్పేసి నాకైతే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఈ సంజన అనేది అమ్మ రిలేషన్ వరకు ఓకే, కానీ ఏం చేసినా కరెక్టే, అమ్మ ఏం చేసినా కరెక్టే, అమ్మ దొంగతనం చేసినా కరెక్టే, అమ్మ ఎవరిని సతాయించినా కరెక్టే. నాట్ రైట్. ఐ డోంట్ థింక్ ఇమ్ము ఈజ్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ ఈ పాయింట్లో మాత్రం అని చెప్పేసి నాకు అనిపిస్తాను. ఓకే, దాని తర్వాత పవన్ చేసిన దానికి అని చెప్పేసి పవన్ గురించి, ఈమె దొంగతనం చేసి దివ్య బట్టలంతా దాచిపెట్టేసింది తప్పు కాదంట, దానికి పవన్ పనిష్మెంట్ ఇచ్చి జైలుకి పంపిస్తానని తప్పంట. సో అక్కడ నాకు ఇమ్ము నచ్చలేదనమాట. ఈ సంజన మ్యాటర్లో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇమ్ము అట్ ఆల్. తర్వాత సంజన కెప్టెన్ అంటే సాల్వ్ చేయాలి, మార్నింగ్ వచ్చి మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతున్నాడు, ఇంకా నేను తమ్ముడు అన్ని క్యాన్సిల్, కెప్టెన్ గారు అని పిలుస్తా అంట. ఆ అబ్బాయికి ఉండే గొప్పతనం అది, వచ్చి నవ్వి మాట్లాడుతున్నాడు అంటే. రాత్రి అంత ఒళ్ళు మండి ఇది చేస్తున్నాడు, నెక్స్ట్ డే వచ్చి నవ్వి మాట్లాడుతున్నాడు అంటే ఆ అబ్బాయి మనసులో ఏది పెట్టుకోకుండా వచ్చి నవ్వి మాట్లాడినాడని, అంతేగాని ఏదో ఈమె ఇది కావాలి అని చెప్పేసి వాడు అట్లా మాట్లాడినాడు అనేసి కాదు. నాకైతే డెమోన్ పవన్ బంగారు బిడ్డ అనిపించినాడు. బట్ తమ్నైల్లో చూసినట్టు ఎందుకు బంగారు బిడ్డ అనిపించినాడు అనేసి చెప్తా, క్లియర్గా చెప్తాను, చూడండి మొత్తం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత తనుజకి సంజనకి గొడవ. ఓకే, గొడవ ఏమని చాలా జిస్ట్ ఆఫ్ ద గొడవ చెప్తా.
సంజన వచ్చి తనుజాని అడుగుతుంది, బికాస్ తనుజ ఇస్ కుకింగ్ మానిటర్ కాబట్టి. నాకు ఆ ఫుడ్ అంతగా నచ్చలేదు, సో పోపు నేను యూస్ చేసుకుంటాను అనేసి. అంటే వెల్లుల్లి చాలా తక్కువ ఉంది అంటే, వెల్లుల్లి ఉల్లిపాయలు అవేం వద్దమ్మా, నాకు జస్ట్ కొంచెం పోపు కావాలి, ఆయిల్లో పోపు ఫ్రై చేసుకొని నేను అన్నంలో వేసుకొని తింటాను అనేసి చెప్పింది. ఫస్ట్ ఏమో తనుజ సరే ఓకే అనేసి అనింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డెమో నుండి ఆల్రెడీ దోశ కర్రీ అన్ని ఇచ్చేసాం కదా, దాన్ని తినచ్చు కదా, మళ్ళీ ఎందుకు, ఇది ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు కదా అనేసి. అంటే లేదు నాకు ఇది వద్దు, నాకు ఇప్పుడు ఇది చేసుకోవాలని ఉంది అంటే, వెంటనే దివ్య వచ్చి లేదు ఒకసారి నేను కుకింగ్ మానిటర్తో మాట్లాడాలి అనేసి అనింది. దాని తర్వాత మళ్ళీ సంజన వచ్చి తనుజ దగ్గరకు వచ్చి అడిగితే ఎక్కువ రేషన్ వస్తే ఇస్తానులేండి అనేసి. అంటే నాకు కొంచెం పోపు కావాలంతే అనింది. దాని తర్వాత సంజన అనింది వాళ్ళకి వద్దంట, పోప్ కోసం డిస్కషన్ పెట్టి దాన్ని పెద్ద చేయాలి, అప్పుడే వాళ్ళు ఇస్తారు నాకు అనేసి. అంటే తనుజ వాళ్ళకి వెనకేసుకొచ్చింది. లేదు వాళ్ళ చేతిలో ఏం లేదు, వాళ్ళు నన్ను అడగాలి కదా, ఎందుకంటే నేను కదా కుకింగ్ మానిటర్, సో నా చేతిలో ఉంటుంది, నేను పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే నేనే కదా వాళ్ళని క్వశ్చన్ చేసేది అని చెప్పేసి అనిన తర్వాత దివ్య వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, ఫుడ్ బాగాలేదంటే నేను దాంట్లో కొంచెం కారం వేసి ఏదో ఒకటి చేస్తాను, అంతేగాని ప్రతి ఒక్కరు వచ్చి చేసేసి మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నాకు కష్టము అనేసి అనింది. దాని తర్వాత సంజన చాలాసార్లు చెప్పింది, చాలా రిక్వెస్టింగ్గా చెప్పింది, తనుజ నాకు ఇంతే పోపు కావాలి, 7 ప్యాకెట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం ప్యాకెట్స్ అన్ని తీసి 7 ప్యాకెట్లు ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్లో నాకు కావాల్సింది ఇంతే, నాకు కొంచెమే కావాలని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్గా అనింది. తనుజ వచ్చి తనుజ మెంటాలిటీ నాకు నిజంగా అర్థం కావట్లేదు. అరుస్తుంది, చిరాకు పడుతుంది, విసుక్కుంటుంది, అలుగుతుంది, గొడవ పడుతుంది, కోప్పడుతుంది, గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. ఆ ప్యాకెట్స్ కూడా పోపా ఈ పాప ఇందా వేయండి అని చెప్పేసి నిజంగానే విసిరేసింది. మెల్లిగా ఏం పెట్టి వేయండి అనేసి ఏం చెప్పలేదు, నిజంగానే విసిరేసింది. మేబీ తను ఆల్రెడీ ఎప్పుడు చూడు, ఏదైనా మెన్స్ట్రువల్ సైకిల్ ఉంది, నెలలో ఒక 5 రోజులు మెన్స్ట్రువల్ సైకిల్ ఆడపిల్లకాయలకి, అప్పుడు 3 స్వింగ్స్ ఉన్నాయంటే ఓకే, నెలబారీగా 3 స్వింగ్స్ ఉన్నాయంటే దొబ్బది. ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ఇప్పుడు ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు ఒళ్ళో పడుకొని లెగ్స్ని స్ట్రెచ్ చేసి ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఓకే. నెలలో 5 రోజులు అంటే ఓకే, బట్ నెలవారీ కంటే కష్టం అంటారు కదా. సో తనుజ కూడా సేమ్, నెలలో 5 రోజులు అంటే ఏదో మెన్స్ట్రువల్ సైకిల్ ఓకే, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా నొప్పులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ అ ఉమెన్ ఐ నో దట్ ప్రాబ్లమ్, సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ పాయింట్. నెలంతా అదే మూడ్ స్వింగ్స్, నెలంతా గట్టిగా అరుచుకుంటా తిట్టుకుంటా 24 గంటలు ఒక కొంచెం కూడా నెమ్మది అనుకువ అనేది లేదు. ఆ విషయం నేను చెప్తానండి, అది కామెడీ. కానీ నన్ను చూసినప్పుడు కూడా మీకు అట్లే అనిపించుంది, సో నాకు కూడా అట్లే అనిపిస్తున్నది. చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. షీ ఈజ్ వెరీ ప్రిటీ, బట్ పోన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇరిటేటింగ్. సో తను వచ్చి తీసుకో ఇందా పోపు తీసుకో అని చెప్పేసి ఇసిరేసింది. ఎవరికైనా కాలుతుంది. సో తనుజ అట్లా ఇసిరేయడం చాలా చాలా తప్పు, అస్సలు 100% తప్పు. సంజన వర్సెస్ తనుజ ఈ చిన్న గొడవలో తప్పైతే 100% నేను తనుజతనే చెప్తా. ఎందుకంటే ఓకే, నువ్వు కుకింగ్ మానిటర్, రేషన్ అవన్నీ మేనేజ్ చేసుకోవాలి, తనేం ఎక్స్ట్రా గుడ్లు అడిగిందా, ఎక్స్ట్రా టమాటాలు అడిగిందా, ఆనియన్స్ అడిగిందా, ఎక్స్ట్రా రేషన్ అడిగితే ఓకే. పోపు, ఇంత పోపు, ఒక 2 స్పూన్లు పోపు ఇస్తే ఏమైపోతుంది? 2 స్పూన్లు, ఆల్రెడీ 7 ప్యాకెట్లు ఉన్నాయి. సరే ఒక ప్యాకెటే ఉంది, ఇంతే ఉంది అంటే తనకి ఇవ్వకపోయినా ఓకే, 7 ప్యాకెట్లు క్లియర్గా ఎత్తి చూపిస్తూ ఉంది. 7 ప్యాకెట్లు ఉండేటప్పుడు ఒక ఆమెకి ఆ ఫుడ్ సరిగ్గా నచ్చలేదో ఏదో నచ్చలేదో కొంచెం పోపు ఇస్తే ఏమైపోతుంది? మరీ అంత నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. అఫ్కోర్స్ నేను ఆ హౌస్లో ఉన్నాను, నాకు రేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసు, బట్ స్టిల్ ఇంత పోపు సీడ్స్కి అంతే ఐ డోంట్ థింక్ అదేం పెద్ద తప్పు అని చెప్పేసి అక్కడ నాకేం సంజన తప్పు చేసినట్టు అయితే అనిపించలేదు. సంజన వర్సెస్ తనుజలో తప్పు అయితే నాకు తనుజదే అనిపించింది. కానీ దాని తర్వాత సంజన మిగతా ఇది కూడా చేసింది అనమాట. అంటే వీళ్ళందరూ మళ్ళీ హౌస్లో పోయి డిస్కషన్ పెట్టుకున్నప్పుడు తనుజ అన్నెసెసరీ గొడవ మీరు చేస్తున్నారంటే జైలు డెసిషన్ తీసుకుంటారు, పప్పు కోసం మీరు తీసుకోలేదు, పోపు కోసం మీరు డెసిషన్ తీసుకోలేరా, మీరేం క్యాప్టెన్ అసలు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేసుకుంటోంది. ఆల్రెడీ తను ఫుడ్ తినలేదు, ఇంత పోపు ఇవ్వని దానికి అంత సీన్ చేస్తే ఎవరికైనా ఇంకా కాలుతుంది. అండ్ తను ఆల్రెడీ చాలా మూడ్ స్వింగ్స్లో ఉంది తను కూడా. సో ఇక్కడ మూడ్ స్వింగ్స్, అక్కడ మూడ్ స్వింగ్స్. తనుజ కూడా ఏం తక్కువైంది కాదు. ఎట్లయితే సంజన ఎవరి మీదైనా నెగిటివ్ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటుందో తనుజ కూడా అంతే మాట్లాడుతూనే ఉంటుంది రోజంతా. అది తెగే వరకు లాగి 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 ఇద్దరు లాగ్ స్టార్స్, ఇద్దరికిద్దరే. తనుజ ఏమో అరిచేసి ఇరిటేట్ చేస్తుంది, సంజన ఏమో అరవకుండా కూడా ఏదంటే అది మాట్లాడేసి నోటి దొల్ల మాటలు అంతా మాట్లాడేసి ఇరిటేట్ చేస్తుంది. దాని తర్వాత తనుజ మీకు మేము షుగర్ ఇచ్చాము, బెల్లం ఇచ్చాము, మీకు కావాలన్నప్పుడంతా ఇచ్చామంటే దానికి కూడా మళ్ళీ ఒక్క స్పూన్ షుగర్, నేను ఓనర్ కదా, ఒక్క స్పూన్ షుగర్ కోసం కూడా నేను అడుక్కోవాలా, ఒక్క స్పూన్ షుగర్కి కూడా దాన్ని ఎత్తి చూపిస్తారా నేను ఇచ్చానని చెప్పి గట్టిగా ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. నిజంగానే తనుజ స్ట్రిక్ట్గా ఉండొచ్చు, మరీ ఓవర్ స్ట్రిక్ట్. ఒక స్పూన్ షుగర్కి, ఒక రవ్వ పోప్ సీడ్స్కి కూడా అంత
చేయాల్సిన అవసరం లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఇప్పుడు ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఎగ్స్ కావాలో, ఎక్స్ట్రా పొటాటోస్ కావాలో, ఎక్స్ట్రా ఇది కావాలో వాటికి ఎక్స్ట్రా అడిగితే ఓకే. కానీ ప్రతిదానికి మరి అంత స్ట్రిక్ట్గా ఉండడం అయితే నాట్ గుడ్. దాని తర్వాత సంజన అనింది, నేను ఇంకా మీ దగ్గరే తిన్ను, నేను పోయి టెనెన్స్ దగ్గర తింటాను రా కళ్యాణ్ అనేసి అంటే, అప్పుడు కళ్యాణ్ వచ్చి వెంటనే డెమోన్ వచ్చి లేదు గొడవ పడినప్పుడంతా బయట వచ్చి టెనెన్స్ తినడానికి అవ్వదు అనేసి అంటే, ఇంకా తనకి ఏంటి సంజనాకి ఆల్రెడీ మార్నింగ్ నేను రాత్రి డెమోన్తో గొడవ, మార్నింగ్ తనుజాతో గొడవ పోపు గురించి, దాని తర్వాత మళ్ళీ స్వీట్ గురించి గొడవ, మళ్ళీ ఇక్కడ ఫుడ్ నేపై టెనెన్స్ తింటా అంటే దానికి కూడా ఒప్పుకోలేదు కెప్టెన్. సో దానికని చెప్పేసి తనకి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక యాడ్ ఆన్ అయిపోతుంది కాబట్టి చాలా చాలా ఇరిటేట్ అయిపోయింది అనమాట సంజన. దాని తర్వాత కళ్యాణ్ వెళ్ళి చెప్పాడు తనుజతో, ఒక చిన్న పోప్ గురించే కదా అంటే, తనుజ ఆమె పోప్ గురించి కాదు ఆమె పాయింట్, చూసావా మిగతా పాయింట్స్ అన్ని కూడా తీసింది, ఆమె అంతే అలానే చేస్తుంది అని చెప్పేసి. నాకైతే తనుజ నిజంగానే ఈ విషయంలో చాలా తప్పు చేసింది అనిపించింది. ఒక 2 స్పూన్లు ఇస్తే ఏం కాదు పోపు, ఏం అయిపోదు, అయిపోతే కూడా పోపు లేకుండా కూడా వంట చేసుకోవచ్చు. మరి ఆమె ఏదో మరి తినలేకపోతుంది. దట్ ఈస్ వెరీ ట్రూ అబ్బా. ఇప్పుడు హౌస్లో బీట్రూట్ చేసిన రోజు నేను అసలు బీట్రూట్ తిన్నాను, నాకు బీట్రూట్ అలర్జీ ఉంది, క్యాప్సికమ్ అలర్జీ ఉంది. సో క్యాప్సికమ్ కానీ బీట్రూట్ కానీ చేసినప్పుడు నేను హౌస్లో తినేదాన్ని కాదు, సపరేట్గా నేను ఎగ్ బుర్జీ చేసుకొని తినేదాన్ని ఒక సగం ఉల్లిపాయ అడిగి. అప్పుడు అంత స్ట్రిక్ట్గా లేదు, ఇప్పుడు మరీ ఓవర్ స్ట్రిక్ట్. సగం ఉల్లిపాయకి దానికి లాస్ట్ వారం 3 కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయంటే ఒక ఉల్లిపాయ ఇస్తే ఏం కాదు, ఒక పొటాటో ఇస్తే ఏం కాదు, అందరికీ రిక్వెస్ట్ ఉంటే ఓకే. బట్ ఒకరికి ఆ రిక్వెస్ట్ ఉంటే ఒకసారికి ఇస్తే ఏం కాదు. కానీ ఇక్కడ తనుజ విషయంలో కూడా సంజన విషయంలో కూడా తప్పేమిరా అంటే, మిగతా వాళ్ళెవరికి రిక్వెస్ట్ ఉండవు. మిగతా వాళ్ళెవరు నాకు ఇట్లా బుర్జీ కావాలో, నాకు పోపు కావాలి, నాకు పెరుగు కావాలి, నాకు పాలు కావాలి, టీ కావాలి, 2 కప్పులు కావాలి, 2 కప్స్ కావాలి, ఇట్లా మిగతా ఎవరికి ఉండవు. ఓన్లీ సంజనాకి మాత్రమే రిక్వెస్ట్లు ఉంటాయి. ఎగ్ బుర్జీకి అన్ని రిక్వెస్ట్లు ఉంటాయి, మిగతా వాటికి అన్నిటికీ రిక్వెస్ట్లు ఉంటాయి. సో ప్రతి దానికి సంజనకు మాత్రమే రిక్వెస్ట్లు ఉంటాయి, హోస్ట్లో కానీ ఎవరితో కానీ. సో షీ ఎక్స్పెక్ట్స్ స్పెషల్ ప్రివిలేజెస్ అండ్ ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఫ్రమ్ పీపుల్ అనమాట. దట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత బయట వచ్చి సంజన కూర్చొని టెనెన్స్ ఫుడ్ తింటా, చూడు దీనికి కూడా వద్దన్నాడు కెప్టెన్ అని చెప్పేసి అంటా ఉంటే ఇమ్ము అంటా ఉన్నాడు. లేదు మనం టెనెన్స్గా ఉన్నప్పుడు కూడా మనం ఫుడ్ ఇచ్చాం కదా ఓనర్స్కి, సో పర్లేదులేమ్మా నువ్వు తిను, అంత ఏడవద్దు, అంత అది చెప్పాల్సిన పని లేదు పవన్ నువ్వు తిను అనేసి అంటే, సంజన వచ్చి చూడు గట్టిగా అన్నాడు, ఆ అమ్మాయికి పెట్టకండి అని చెప్పేసి చాలా గట్టిగా అన్నాడు. అంటే కళ్యాణ్ వాడి ఆ ఉద్దేశంతో అనలేదులే అని చెప్పేసి కొంచెం బ్యాకప్ చేసుకొని వచ్చినాడు, విచ్ ఇస్ గుడ్ ఫ్రమ్ కళ్యాణ్ పార్ట్. దాని తర్వాత ఇక్కడ డెమోన్ మళ్ళీ పిలిచి మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత హౌస్లో సారీ అండి బయట తింటా అనే పాయింట్లో, ఇప్పుడు మీరు తిన్నారంటే మళ్ళీ రేపు పొద్దున ఎవరికి గొడవైనా మళ్ళీ అందరు టెనెన్స్ దగ్గర తిందాం అనేసి అనుకుంటారు కదా, సో ఆ పాయింట్లో నేను వద్దన్నాను అనేసి అంటే వెంటనే సంజన సారీ చెప్పాడు కదా, తగ్గి సారీ చెప్పాడు కదా, కొంచెం సరే అట్లా చేయకు అని చెప్తే అయిపోతుంది. వెంటనే నువ్వు రితుకైతే చేస్తావు, తనుజకైతే చేస్తావు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి, నేను అమ్మను కదా అందుకని నువ్వు నాకు చేయట్లేదంట. ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడింది, అంత పెద్ద క్యారెక్టర్ అసాసినేటింగ్ స్టేట్మెంట్ మాట్లాడింది, దీన్ని కూడా వీకెండ్లో హోస్ట్ అడ్రస్ చేయరు. సంజనాకి అదేంటో స్పెషల్గా ఒక పార్షాలిటీ చూపిస్తా ఉన్నారా ఏమో అనేసి తెలియదు, కానీ సంజనాకి తనుజకి మాత్రం వాళ్ళిద్దరు తప్పులు అడ్రస్ చేయరబ్బా హోస్ట్. అసలు ఆ బిగ్ బాస్ వాళ్ళు అడ్రస్ చేయట్లేదు, ఏం చేసినా ఇట్లా కొట్టేసి పంపించేస్తున్నారు. నాకైతే మా సీజన్లో రేవంత్ ఇదే గుర్తొస్తూ ఉంది అనమాట. సేమ్ సంజన రేవంత్ ఇద్దరు ఒకటే అనిపిస్తోంది, బిగ్ బాస్ చూపించే పార్షియాలిటీ తరపున కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ. రేవంత్ కూడా ఎట్లా అంటే, తనతో ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ గురించి చాలా మంచిగా ఆలోచిస్తాడు, తనతో ఎవరైనా నెగిటివిటీ పెట్టుకున్నారు అనుకో, ఎన్మిటీ పెట్టుకున్నారు అనుకో, వాళ్ళ గురించి చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి చిన్నగా ప్రేమగా మాట్లాడితే మళ్ళీ కరిగిపోతాడు. సేమ్ అట్లే అనిపిస్తోంది ఇద్దరు. అండ్ వాళ్ళకి చూపించే ఇది కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తోంది. ఓపెన్ కెమెరా ముందు ఇట్లా డెమోని అంత పెద్ద మాట అనడం నాకు అస్సలు నచ్చలేదు. నేను మమ్మీ కాబట్టి నాకు చేయట్లేదు, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి చేస్తున్నావు అంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ మీద ఎంత పెద్ద దెబ్బేసినట్టు, అది ఎంత తప్పది. అయినా కూడా బంగారు బిడ్డ అని ఎందుకన్నా తెలుసా, అంత పెద్ద మాట, అంత పెద్ద స్టేట్మెంట్ అన్ని కెమెరాల ముందు వదిలితే కూడా ఆ అబ్బాయి ఒక్క మాట కూడా నోరు తెరవకుండా, ఒక్క మాట కూడా సీరియస్ అవ్వకుండా ఆ అబ్బాయి సీన్ చేసి ఉంటే ఆ అబ్బాయి హీరో అయిపోయి ఉంటాడు నిజంగానే. జనాలందరిలో ఒక్క మాట ఒక్క సీన్ కూడా చేయకుండా చాలా సాఫ్ట్గా మళ్ళీ ఆ అబ్బాయే తగ్గి, సంజన గారు తినండి, తినకపోతే వద్దు ప్లీజ్ తినండి, తినకుండా అలా చేయకండి ప్లీజ్ అని చెప్పేసి సారీ చెప్పి మళ్ళీ తినండి 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 అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఒక కెప్టెన్గా కానీ ఒక కంటెస్టెంట్గా కానీ అబ్బాయి ఆలోచించలేదు. ఒక హ్యూమన్ బీయింగ్గా పాపం ఆవిడ తినలేదనే పాయింట్లో ఆవిడ ఈ నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అంత చీప్గా మాట్లాడితే కూడా పోయి మాట్లాడడం బంగారు బిడ్డ. అబ్బా చూడు నిజంగా
విరిగినాయి. బంగారు బిడ్డ డెమాన్ పవన్ అని చెప్పేసి అనిపించింది. నాట్ ఓన్లీ దిస్, ఇంకా చాలా విషయాల్లో కూడా ఒకరి గురించి ఇద్దరు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి పాజిటివ్ మాటలు తీసుకొని రావాలని చూస్తాడు, కానీ వీళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు కదా, మనం కూడా ఒక రాయి యాడ్ చేద్దాము, మనం కూడా ఒక యాడ్ ఆన్ పాయింట్ చేద్దామని చెప్పేసి చేయడం, విచ్ ఈస్ అ వెరీ 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 గుడ్ పార్ట్ ఫ్రమ్ డెమాన్ పవన్. నాకు అది సూపర్గా నచ్చింది ఆ అబ్బాయి విషయంలో. ఓకే, దాని తర్వాత నా వయసు ఎక్కువ అవడం నా తప్ప అని సరుచుకుంటా బయటకు వెళ్ళిపోయింది. సైలెంట్గా కూర్చోన్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ రియాక్ట్ అయినారు. ఏంది అలా మాట్లాడుతుందామా అని చెప్పేసి. రాము కూడా అంటా ఉన్నాడు, ఈ రోజు మిమ్మల్ని అనింది రేపు నన్ను కూడా అనొచ్చు అని చెప్పేసి. సుమన్ శెట్టి కూడా అన్నాడు అదంతా చాలా తప్పు మాటలు అని చెప్పేసి. నిజంగా ఇంత తప్పు మాటలు, వయసు ఎక్కువ అవడం నా తప్ప, ఏంటది, ఎంత చీప్గా ఆలోచిస్తోంది, ఎంత చీప్ మెంటాలిటీ అనేసి అనిపించింది నాకు నిజంగా. ఐ రియలీ హేటెడ్ ఇట్ ఫ్రమ్ హర్ పార్ట్. దాని తర్వాత ఇమ్యూనిటీ గేమ్ వచ్చింది. ఇమ్యూనిటీ గేమ్ తర్వాత కూడా ఒకటి జరిగిందిలే, సో ఇది చెప్తా. దీని తర్వాత ఏం చెప్పిందంటే, ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో చూపించలేదు. సంజన కోసం తనుజ సాక్రిఫైస్ చేసింది కదా, సో ఇప్పుడు తనుజతో గొడవైంది కదా, వెంటనే ఇమ్ము దగ్గర కూర్చొని సంజన ఏమని చెప్తుందంటే, తనేం పెద్ద సాక్రిఫైస్ చేసిందా, ఏం 5 kgs ఆఫ్ కాఫీ పొడి ఏమైనా త్యాగం చేసిందా, కొంచెం బిగ్ బాస్ ఇచ్చిన కొంచెమే త్యాగం చేసింది, అది అసలు సాక్రిఫైసే కాదు నా దృష్టిలో, నువ్వు చేసావు కదా కెప్టెన్సీ వదిలేయడం, అది సాక్రిఫైస్, రితు చేసింది కదా అది సాక్రిఫైస్ అని చెప్పేసి తనుజ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉండింది. ఇమ్ము వచ్చి తనుజకు అంత ఎక్కువ బ్యాకప్ చేసినట్టు నాకు అనిపించలే. ఈమె సంజన ఏం మాట్లాడితే దానికి అంటే తందానా అనేసి ఊగొడుతున్నాడేమో అనేసి అనిపిస్తుంది, కానీ అంత బ్యాకప్ చేసినారైతే నాకు అనిపించలేదు. మేబీ అదే బానిస అనేసి చెప్తున్నాడు కదా, ఆ బానిసలాగా బిహేవ్ చేస్తున్నాడేమో అనేసి అనిపించింది. అండ్ సంజనాకు నచ్చినట్టు ఫ్లోరా కూడా, సంజన తప్పులుంటే కూడా ఫ్లోరా చెప్పకుండా ఫస్ట్లో ఏమరా అంటే వీళ్ళిద్దరే పిల్లి ఎలక లాగా కొట్లాడుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఏమరా అంటే వాళ్ళిద్దరు పిల్లికి ఎలక సాక్ష్యం లాగా అయిపోయినారు అనమాట. ఫ్లోరా కూడా సేమ్, సంజనాకు అన్ని తెచ్చి ఇవ్వడము, అన్ని చేయడం, అన్ని చేస్తూ ఉండింది. అఫ్కోర్స్ రివర్స్లో సంజన కూడా నేను చేస్తానంటుంది, కానీ సంజన చేయట్లే. ఫ్లోరా నీ కప్పి నేనే కడుగుతాను అనేసి అంటే, ఫ్లోరా వచ్చి సంజన కప్పు తీసుకెళ్ళి, లేదు నీ కప్పు కూడా నేనే కడుగుతాను అనేసి అంటే, ఆల్రెడీ నేను నన్ను కడిగావు, నెక్స్ట్ టైం నేను కడుగుతాను. కానీ సంజన నిజంగానే అసిస్టెంట్ని పెట్టుకోవాలనుకుంటుంది అబ్బా. నిజంగా షీ వాంట్స్ ప్రివిలేజెస్, ఆల్ ద ప్రివిలేజెస్ విచ్ షీ హ్యాస్ అవుట్ సైడ్, షీ వాంట్స్ ఇట్ ఇన్ ది బిగ్ బాస్ హౌస్ ఆల్సో. అదంతా దొబ్బదు హౌస్లో అయితే, బట్ తనకు దొబ్బాలి అనేసి అనుకుంటుంది. ఓకే, దాని తర్వాత హరీష్ సంజన వచ్చి బయట కూర్చొని బాధగా ఫీల్ అవుతూ ఉంటే, మీరు హరీష్ సంజనకు ఉండే గొడవలు పక్కన పెట్టండి, మీరు ఎప్పుడైనా బాధ అనిపిస్తే వచ్చి నాతో మాట్లాడండి, అప్పుడు నేను మానవులాగా మీతో మాట్లాడతాను అని చెప్పేసి అంటే, వెంటనే మళ్ళీ లోపలిపై ఫ్లోరాతో, ఆయన హరీష్ చిన్న మనసు, ఆయన చాలా సెన్సిటివ్, చాలా అడమెంట్, అందుకని మనకు అట్లా అనిపిస్తుంది, కానీ ఆయన మెల్లిగా చెప్తే వింటాడు అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకే చెప్పినా కదా, ఆవిడకి మంచిగా ఉంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఆమెకు ఎంత నెగిటివ్ అయినా చేయని మంచోళ్ళు. అదే ఆమెకు చెడ్డగా ఏమన్నా ఉన్నారనుకో, ఒక చిన్న గొడవ అయిందనుకో ఆమెతో, వాళ్ళు చెడ్డలు అయిపోతారు వెంటనే, వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా వాళ్ళు చెడ్డలు అయిపోతారు. సేమ్ ఆ తర్వాత వచ్చి హరీష్ గురించి మంచిగా చెప్తా ఉంది. మంచిగా చెప్పిన తర్వాత, హరీష్ గారు మీరు నాకు ఎగ్ బుర్జీ చేయిస్తారో, మీరు సూపర్గా చేస్తారో అనేసి అనింది. ఎక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఎక్కడ? ఇదే సంజన అంత మంది ముందు, అన్ని వేల మంది ముందు, అన్ని లక్షల మంది ముందు ఆయన కంపు కొడతా ఉన్నాడు, ఆయన 4 రోజులు ఒకే డ్రెస్ వేసుకున్నాడు, ఆయన కుకింగ్ అట్లా ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడి, సంజన అన్ని మాటలు మాట్లాడింది కాబట్టి, వాళ్ళు కూడా హరీష్తో ప్రాబ్లం ఉంది కాబట్టి, అంతమంది కలిసి హరీష్ని కుకింగ్ టీంలోంచి బయట పెట్టేస్తే, మళ్ళీ పోయి హరీష్ గారు మీరు ఎగ్ బుర్జీ చేయండి అనేసి అడిగితే ఏమనేసి, అంటే నీకు నచ్చినట్ట, అంటే నీకు మంచిగా ఉంటే నీకు వంట చేసినా, వాళ్ళు కంపు కొట్టినా, వాళ్ళు 10 రోజులు ఒకే డ్రెస్ వేసుకొని వంట చేసినా ఓకే, నీకు నచ్చిన వాళ్ళు కాబట్టి. అదే నీకు ఒకరు నచ్చలేదు, నీకు వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉందంటే, 2-3 రోజులు డ్రెస్ వేసుకున్నంటే, ఓ సార్ కంపల్సరీ ఎలా ఉంటున్నారో పక్కన, ఎలా అట్లా ఎట్లా అంటే నీకు నచ్చినట్టే జరుగుతాయి అన్ని హౌస్లో. సంజన నిజంగానే ఆవిడ అంటుంది, కానీ మిగతా వాళ్ళకి నచ్చినట్టు మేము ఊపిరి పీల్చుకోవాలని, నిజంగా ఈమెకి నచ్చినట్టే మిగతా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకోవాలనుకుంటుంది, విచ్ ఇస్ వెరీ రాంగ్ ఫ్రమ్ హర్ పార్ట్. దాని తర్వాత ఈ ఇమ్యూనిటీ టాస్క్ జరిగిందబ్బా ఫస్ట్ రౌండ్లో ఏంది, దివ్య, నిఖిత, సుమన్ శెట్టి తప్ప ఇంకెవ్వరు గెలవలేదు, ఎందుకంటే వాళ్ళే పర్ఫెక్ట్గా అన్నారు, మొత్తం అన్ని పగలగొట్టిన తర్వాతే స్టార్స్ తీసుకొచ్చినారు. సంజన ఇమ్ము కూడా స్టార్స్ తీసుకొని రాలేదు, సెకండ్ స్టార్స్. అండ్ సెకండ్ రౌండ్లో ఇద్దరు ఫౌల్ ఆడినారు, కానీ రితు అండ్ రాము సూపర్ ఫైట్. ఆ స్ట్రాటజీ, రితు వచ్చి రాముని పట్టేసుకునింది, అండ్ వాళ్ళు ఆడినారు. ఒకవేళ కళ్యాణ్ కానీ కరెక్ట్గా ఆడుంటే కళ్యాణ్ గెలిచేస్తూనే ఉంటాడు, బట్ శ్రీజ కూడా ఫౌల్ ఆడింది, కళ్యాణ్ కూడా ఫౌల్ ఆడినాడు కాబట్టి వాళ్ళు కూడా డిస్క్వాలిఫైడ్. సో మొత్తం అంతా కలిపి దివ్య అండ్ సుమన్ శెట్టి మాత్రమే ప్రాపర్గా ఆడినారు కాబట్టి, వాళ్ళకి ఇంకో ఇద్దరిని చూస్ చేసుకోవాలంటే నెక్స్ట్ మనకి ఏ టాస్క్ వస్తుందో మనం వీక్గా ఉండే కంటెస్టెంట్స్ చూస్ చేసుకుందామని చెప్పేసి తనుజాన్ ఫ్లోరాన్ చూస్ చేసుకుంటారు. ఓకే, దాని తర్వాత ఇద్దరు అయిపోయింది. దాని తర్వాత ఇంకొక విషయం ఏం జరిగిందంటే, సంజన వచ్చి గట్టిగా అరుస్తూ ఉంది. ఎందుకు? ఎగ్ బుర్జీ తను హరీష్ చేయడానికి ఒప్పుకోలేదు,
ఇంట్లో. ఎందుకంటే ఆల్రెడీ తనకు వద్దు అని చెప్పేసి అందరు హౌస్ అంతా వద్దనుకున్నారు. ఆవిడ కూడా చెప్పింది కంపు కొడతా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, స్నానం చేసినాడా లేదా ఏదో కంపు అది ఇది అని చెప్పి. మళ్ళీ వచ్చి ఆయనే వంట చేయాలి అనేసి అంటే అది ఎట్లా అవుతుంది? అంటే నీకు నచ్చిన వాళ్ళు వంట చేయాలా? ఆమె చేస్తే ఆమె కుకింగ్ మానిటర్గా ఉంటే నేను ఒప్పుకోను, వీలుంటే ఒప్పుకోను అని చెప్పేసి, నీకు వాళ్ళు వీళ్ళు చేస్తే తినకుండా అసలు తినలేదు వాళ్ళు. నేను అక్కడ తినను అని చెప్పేసి కూర్చునింది. మార్నింగ్ నుంచి కడుపు కాలిపోయేలాగా పెట్టుకొని కూర్చునింది. అంత కాలిపోతే ఎవరికి కాలేది? ఆమెకే కదా కాలేదు. ఫుడ్ మీద చూపించేది ఏందో వీళ్ళందరూ కోపాలు. ఈమె కానీ ఆయన హరీష్ కానీ వీళ్ళంతా ఈ ఫుడ్ మీద కోపాలు చూపించేది ఏందో నాకు అర్థం కాలేదు స్వామి. మేమంతా గాజులు వేసుకొని కూర్చుంటాము, గుడ్డు తల మీద పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాను, నా గుడ్డు నేనే పెట్టుకొని అని చెప్పేసి అని మళ్ళీ డెమోన్ మేడం అది కాదు మేడం, నేను అధికారం చూపించట్లేదు మేడం అని మాట్లాడుతుంటే మళ్ళీ బంగారు బిడ్డరా స్వామి డెమోన్ పవన్, బంగారు బిడ్డ అట్లే అనిపించింది నాకు. ఎంత మంచి బిడ్డ ఈ పిల్లోడు. ఆమె అంతా మాట్లాడి అంత క్యారెక్టర్ అసాసినేట్ చేసి అంత టార్చర్ చేసి హౌస్లో నాకు అన్ని ప్రివిలేజెస్ కావాలి, నేను కెప్టెన్ కాకపోయినా నేనే కెప్టెన్, నేను బిగ్ బాస్ అనేసి అంటే ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఈ 3 వారాల్లో 23 రోజులు ఉంటుంది. ఈ 23 రోజుల్లో సంజన ఒక్క పని చేసింది నేను చూడలే. ఒక్క పని కూడా, ఒక్క రోజు కూడా ఫ్లోర్ క్లీనింగ్ చేసింది నేను చూడలే. ఒక్క రోజు కూడా బాత్రూమ్ క్లీనింగ్ చేసింది నేను చూడలేదు. ఒక్క రోజు కూడా కుకింగ్ కానీ కట్టింగ్ కానీ ఏది చేసింది నేను ఇప్పటిదాకా చూడలేదు సంజన దగ్గర, ఇప్పటిదాకా చూడలేదు. ఓకే, ఏం చేస్తున్నారో హౌస్లో వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో నాకు తెలియట్లే. దాని తర్వాత తనుజ కూడా వచ్చి అరిచి మాట్లాడుతోంది ఫుడ్ దగ్గర. వెంటనే ఇమ్ము అన్నాడు, మా తనుజ అరిచి మాట్లాడకమ్మా అని చెప్పేసి. దాని తర్వాత లోపల వీళ్ళందరికీ కుకింగ్ మానిటర్ మార్చాలనే పాయింట్ వస్తే తనుజ నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా కుకింగ్ మానిటర్గా అనేసి అంటే అప్పుడు ఇమ్ము అన్నాడు, ఫుడ్ దగ్గర అరిచి మాట్లాడుకు చాలు అని. నిజంగానే తనుజ అరిచి మాట్లాడుతుంది, అలుగుతుంది, విసుకుంటుంది, చాలా విసుగు వచ్చేస్తాం చూస్తూ ఉంటే. ఇంకా పవన్ వచ్చి ఇదంతా అయ్యే కథ కాదు సంజన, నువ్వే కుకింగ్ మానిటర్ నువ్వే తీసుకో అని చెప్పేసి కుకింగ్ మానిటర్ ఇచ్చేస్తున్నాడు. ఇది ఎట్ట తెలుసా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది, కోచ్ చేతికి కొబ్బరి చెప్పిచ్చినట్టు అయిపోయింది. ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడే దొంగతనాలు చేసి అన్నీ చేస్తూ ఉండింది. ఆమె కుకింగ్ మానిటర్ ఇచ్చేస్తే రేషన్ మొత్తం ఆమె చేతిలో ఉంటే ఆమెకు నచ్చింది చేసి పారేస్తుంది. మొత్తం ఆమెకు నచ్చినట్టు చేసుకుంటుంది ఈ వారం రోజులు. ఆమెకు తెలీదు కుకింగ్ మానిటర్లో ఉండే ఆ లొసుగులు అవన్నీ తెలియాలి, ఐఎమ్ మేకింగ్ హర్ టేస్ట్ హర్ ఓన్ మెడిసిన్ అని చెప్పే పాయింట్లో వాళ్ళు ఇచ్చినారు. కానీ ఆమెకు ఆ విషయాలు అవంతా ఆమెకు తెలీదు. ఆమె కావాల్సినంత రేషన్ ఆమె కావాల్సినట్టు ఆమెకి నచ్చినట్టు చేసుకొని తింటూ ఉంటుంది. కానీ ఆమె అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని అయితే సరిగ్గా చేస్తుందని నేను అనుకోవట్లే. ఆమె సరిగ్గా చేయకపోయినా ఎట్లా నామినేషన్స్కి వస్తుంది, నామినేషన్స్కి వచ్చినా జనాలు సేవ్ చేస్తారని చెప్పేసి ఆమెకి ఒక నమ్మకం, హౌస్లో ఉండే వాళ్ళకి ఒక నమ్మకం. అది సో దొంగ చేతికి తాళాలు ఇచ్చేస్తున్నారు. ఇమ్యూనిటీ ఫస్ట్ రౌండ్లో ఎవరు చేయలేదు కాబట్టి మిగిలిన నెక్స్ట్ రౌండ్లో మీరే చూస్ చేసుకోండి అంటే స్ట్రాంగ్ ప్లేస్ వద్దని తనుజని ఫ్లోరాని చూస్ చేసుకుంటారు, ఏమన్నా గట్టి టాస్క్ వస్తుందని చెప్పేసి. తనుజ ఏమో ఏడుస్తూ ఉండింది. ఎందుకంటే ఇమ్ము అని మాట ఒకటి, దాని తర్వాత ఆ స్ట్రెస్ తీసుకోలేక, దాని తర్వాత ఆ పిల్ల యూజువల్గానే చాలా ఓవర్ థింకర్ తనుజ. ల్యాగ్ స్టార్, తెల్లారితో ఎప్పుడు జరిగితే రాత్రి నెక్స్ట్ డే 2-3 రోజులు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి సేమ్ అట్లే ఆలోచిస్తూ ఉండింది. సేమ్ సంజన కూడా అట్లే ఒక జరిగిందంటే దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. సో అట్లే ఆలోచిస్తూనే ఉండింది అది. దాని తర్వాత వీళ్ళు ఎవరు కావాలి అనేసి అంటే డెమోన్ని సంచాలక్గా ఎంచుకున్నారు. డెమోన్ పవన్ సంచాలక్గా కూడా సూపర్ అబ్బా. ఇప్పుడు నాకు హౌస్లో అందరికంటే ఒక బెటర్ కంటెస్టెంట్గా అనిపించింది డెమోన్ పవన్. నిజంగా చెప్తాను, ఇప్పుడు ఉండే వాళ్ళందరిలో సంచాలక్గా నిజంగానే సూపర్గా చేస్తున్నాడు. ఎవరికి పార్షాలిటీ చేయలేదు, ప్రాపర్ జడ్జ్మెంట్, ఇద్దరిని డిస్క్వాలిఫై చేయడం, ఇద్దరిని ఇది చేయడం చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా చేస్తున్నాడు సంచాలక్గా. దాని తర్వాత ఇమ్ము శ్రీజ బర్నీకి ఇచ్చినాడు. వాళ్ళు ముగ్గురు సుమన్ తనుజానే చూస్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు అనే పాయింట్కి మనకి అవసరం కూడా లేదు రీజన్స్. శ్రీజ మాత్రం ఏం చెప్పిందంటే, నేను నాతో పాటు ఎవరు నామినేషన్స్లో ఉంటే నేను సేవ్ అవుతాను అనేసి చూసుకుంటాను కాబట్టి నేను ఆ రకంగా వాళ్ళిద్దరిని ఇమ్యూనిటీ ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ ఇచ్చింది. అది పాయింట్. సో ఇక్కడ శ్రీజ చాలా తెలివిగా ఆలోచించి ఇమ్యూనిటీ ఇచ్చింది. మిగతా వాళ్ళిద్దరు ఇమ్ము కానీ భరణి కానీ ఎందుకు ఇస్తారు తనుజాకి కానీ సుమన్ శెట్టికి కానీ, వాళ్ళకుండే ర్యాపో బేస్డ్గా. సో సుమన్ శెట్టి కానీ నామినేషన్స్లో లేకపోతే మేబీ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉండేవేమో. బట్ ఫ్లోరా విల్ బీ ఇన్ నామినేషన్, సో ఐ థింక్ ఫ్లోరా విల్ బీ అవుట్ దిస్ వీక్. లెట్స్ సీ ఫ్లోరా వర్సెస్ కళ్యాణ్లో ఎవరు కోటేస్తారో నాకు తెలీదు. సో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు ఏంటి అన్ని అప్డేట్స్ నేను రేపు చెప్తాను. అండ్ ఈరోజు రేపు యాక్చువల్లీ శ్వేత బర్త్డే ఉంది, మై బెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే. సో ఐ డోంట్ థింక్ ఐల్ బీ ఏబుల్ టు గివ్ రివ్యూ టుమారో నైట్. రేపు మధ్యాహ్నం వచ్చి ఈ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ రివ్యూ అంతా ఇస్తాను. సో అది ఈరోజు జరిగిన విశేషాలు. ఇంకా మీరు ఇట్లే చాలా క్రిస్ప్గా షార్ట్గా పెట్టేదానికి చూస్తాను రివ్యూ. సో ఖచ్చితంగా చూడండి రివ్యూ. నచ్చట్లేదా మీకు నా రివ్యూస్ బాగాలేవా? బోర్గా ఉందా? నాకు బాధగా ఉంది, అసలు మూడు రాట్లా. ఎఫర్ట్ పెట్టాలని మూడే రావట్లేదు నిజంగా చెప్పాలంటే. నన్ను ఎట్లా ఒకట్లా మోటివేట్ చేయండి. అండ్ అసలు పెట్టడే మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. సో డెమాన్ వర్సెస్
సంజనాలో డెమోనే కరెక్ట్, సంజన వర్సెస్ తనుజాలో సంజనానే కరెక్ట్. ఇది నాకు అనిపించింది. సో ఒక్కొక్కరు తప్పు, నాకు ఏ పార్షాలిటీ లేదు, ఏం లేదా. ఈరోజు డెమో నచ్చినట్టు రేపు సంజన నచ్చుతుంది, మొన్న సంజన నచ్చింది, తర్వాత తనుజ నచ్చుతుందేమో, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నచ్చుతారేమో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎపిసోడ్, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ది ఇండివిజువల్స్. ఫర్ మీ ఎపిసోడ్ బేస్డ్ ఉంటుంది అనమాట నా రివ్యూ. సో ఐ థింక్ యూ ఆల్ నో ఇట్, యూ హెవ్ బీన్ సీయింగ్ మీ పాస్ట్ 5 years. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందుకు దిస్ మీ యోగి థ్రిల్ సైనింగ్ ఆఫ్.